విజయ్ కిరణ్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం బాబు గారు ఒక్క నిమిషం. బాబు గారు ఎన్టీ రామారావు గారి మీద తెలుగుదేశం పార్టీ విధించిన సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తేస్తున్నారు? విజయ్ కిరణ్ మాట్లాడతారు. ఒక నిమిషం బాబు గారు విజయ్ కిరణ్ మాట్లాడతారు. బాబు గారు ఒక నిమిషం విజయ్ కిరణ్ మాట్లాడతారు. బాబు గారు ఒక నిమిషం విజయ్ కిరణ్ మాట్లాడతారు. ఆగండి, విజయ్ కిరణ్ మాట్లాడతారు. విజయ్ కిరణ్ సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బ్రతుకు గురించి స్వయాన నా తండ్రి లాంటి వాడు అని చెప్పినటువంటి బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మా కేబినెట్ అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు దొంగతనం చేసిన దొంగ అని చెప్పాడు. హత్యలు చేసిన రాజకీయ హత్యలే కాదు, భౌతిక అనేక మందిని చంపినటువంటి నేరస్తుడు అని చెప్పారు. కూర్చోబెట్టుకున్నారు. మీరు మా స్టోరీ మేము కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి వెన్నుపోటంటే అది ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేయండి. విజయ్ కిరణ్ ఆయన కంప్లీట్ చేయండి, మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం విజయ్ కిరణ్ దానికి సమాధానం మీరు రాబట్టి నేను ఒక క్వశ్చన్ అడిగి వెళ్ళిపోతా. ఎన్టీ రామారావు గారి మీద సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిని సస్పెండ్ చేసింది కదా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఆ సస్పెన్షన్ ఎప్పుడు ఎత్తేస్తున్నారు? సమాధానం మీరు చెప్పినట్టు మీ నాయకుడు చేసిన హత్యలకు సంబంధించి జైలుకి ఎప్పుడు వెళ్ళబోతా ఉన్నారు? ప్రభుత్వం ఎప్పుడు ఉరసాకు సంబంధించి ఎప్పుడు జీవో ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వం జీవో ఇచ్చినప్పుడు మీరు ఆన్లైన్ లో చూసుకోండి. మీలాగా ప్రతి జీవోని కూడా దాచిపెట్టినటువంటి దొంగలం కాదు. మీలాగా జీవోలు పబ్లిక్ డొమైన్ లో దొంగలు. మీరు జీవోల గురించి మాట్లాడుతుంటే ముందు మీరు ప్రశ్నకు సమాధానం చెప్పండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. ధర్మాన ప్రసాద్ అడిగిన సమాధానం చెప్పండి. వీరందరూ కూడా మీ మంత్రివర్గంలో ఉన్నోళ్లే. లక్ష్మీపార్తి చేసినటువంటి విధ్వంసాన్ని రక్షించుకుంది తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు ఎత్తేస్తున్నారంటున్నా? రామారావు గారి మీద సస్పెన్షన్ ఈ మహానాడులో అయినా ఎత్తేస్తున్నారా? ఎప్పుడు మీ చెల్లిని తల్లిని ఇంటికి తీసుకొస్తున్నారు చెప్పండి. చెల్లిని తల్లిని తరివేశారు కదా, ఎప్పుడు తీసుకొస్తున్నారు చెప్పండి. మాటలు మాట్లాడకండి. సొంత తల్లి గురించి చెప్పండి. ముందు మీరు చెప్పండి, రామారావు గారి మీద సస్పెన్షన్ ఎప్పుడు వచ్చేస్తున్నారు? ముందు మీ ఇంటి మీరు రక్తం పంచి పుట్టిన తల్లి గురించి చెప్పండి. తల్లి గురించి చెప్పండి. వ్యవహారాలు చేయమాకండి. భ్రమంలో ఉండమాకండి. ఎత్తేస్తున్నారా లేదా? చెప్పండి. తల్లిని చెల్లిని ఇంట్లో తరివేసి మీ దెబ్బకు అమెరికా మారిపోయింది. సొంత తల్లి చంద్రబాబు నాయుడు గారితో రాజకీయంగా కొమ్మొక్కాయి కాబట్టి చెల్లిని వద్దనుకున్నాం. తల్లి గారు మా దగ్గర ఉన్నారు. సమాధానం చెప్పండి. ప్రజల్ని వద్దనుకుంటారు. అందుకే ప్రజలు మిమ్మల్ని వద్దనుకున్నారు. తల్లికి చెల్లికి మీరు సొంత బాబాయిని పార్టీ మీ పార్టీ. అప్పుడు బోరుగడ్డ అనిల్ పోయాడు. జూనియర్ బోరుగడ్డ అనిల్ లాగా వెంకటరెడ్డి తయారయ్యాడు. ఏదో పెద్ద పెద్ద సస్పెన్షన్ ఎత్తేస్తున్నారా లేదా? వచ్చాడు అంతే. మీ రాజకీయ పార్టీలో ఎక్కడ ఉన్నారు? అక్కడ దొరకారు మీకు. నేను అడిగింది నేను చెప్పేది ఎన్టీ రామారావు గారి మీద తల్లిని చెల్లిని ఇంటికి ఎప్పుడు తీసుకొస్తున్నారు చెప్పండి. మీ తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని ఇంటికి ఎప్పుడు తీసుకొస్తున్నారు చెప్పండి. శాశ్వతంగా తరివేసి మీరు ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. కంక్లూడ్ చేయండి వెంకటరెడ్డి గారు. కంక్లూడ్ చేయండి ప్లీజ్. టైమ్ ఇస్ అప్. కంక్లూడ్ చేయండి. మీరు ఉన్నారా? నా వాయిస్ వినపడుతుందా మీకు? వినిపిస్తుంది. కంక్లూడ్ చేయండి ప్లీజ్.
నేను చెప్పా చెల్లి తల్లి అన్నాడు కాబట్టి చెల్లిని మేము వద్దనుకున్నాం అని చెప్పా. తల్లి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు, ఇదే మాట తల్లి మీ గారు అని జగన్మోహన్ చెప్పా. రెడ్డి గారితో ఇది నా చెప్పించండి. సమాధానం. ఇదే మాట మీ జగన్మోహన్ రామారావు రెడ్డి గారి మీద గారితో సస్పెన్షన్ చెప్పించండి. ఎప్పుడు ఎత్తేస్తున్నారని అడిగా. మేము దానికి ఎన్టీ సమాధానం రామారావు- చెప్పండి వాళ్ళని. రైట్, థ్యాంక్ యూ. బహుశా మహానాడు అయిన తర్వాత ఏమైనా సమాధానం చెప్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్ అండి. వెంకటరెడ్డి గారు, విజయ్ కిరణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అండ్ బాబు పాలూరు గారు, అందరికీ ధన్యవాదాలు. సో మహానాడు ఈరోజు చాలా కీలకమైన తీర్మానాలు చేయబోతోంది. బహుశా రాష్ట్రంలో సంపద సృష్టికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న ఫార్ములా ఏదో ఇవాళ రివీల్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన కసరత్తే గడిచిన 2 రోజులుగా ఉన్నత స్థాయి ఆర్థికవేత్తల నుంచి సేకరించిన ఇన్పుట్స్ని బేస్ చేసుకుని ఒక డ్రాఫ్ట్ రెడీ అయిందిట. ఈరోజు